హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు. సింపుల్ ప్రాసెస్లో మెంతికూర పప్పు ఎలా తయారు చేయొచ్చో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక పెద్ద కట్ట మెంతికూర కట్టను తీసుకొని నీట్గా వాష్ చేసి ఆకులన్నీ ఒలిచేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసి ఆ కందిపప్పులో ముందుగానే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఆకునంతా వేసేసి 2 మీడియం సైజు టొమాటోలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చిని ఇలా పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1.5 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పోయే వరకు ప్రెషర్ కుక్కర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక పాత్రను తీసుకొని దానిలో 5 to 6 టేబుల్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యే లోపల ముందుగానే ఉడికించుకున్న పప్పులో మీకు రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పుని వేసుకొని మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, దీనిలో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకొని మీ దగ్గర కరివేపాకు ఉన్నట్లయితే అది కూడా వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి, 1 మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కొంచెం ఇంగువ కూడా వేసేసి ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పునంతా వేసేసి 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా మెంతికూర పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై